everyone, welcome to ltpclasses where learning takes flight. Alright, మనం ఇవాళ కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేసేసుకుంటున్నాం. సో బిఫోర్ వి స్టార్ట్ ద సెషన్ ఈ బ్యాచ్ గురించి డిస్కస్ చేసాం. అండ్ అంతకంటే ముందు ఒకవేళ మీరు ఎల్టీపీ క్లాసెస్ డౌన్లోడ్ చేసి ఆల్రెడీ చూస్తూ ఉంటే మీ అందరికీ కూడా తెలిసి ఉంటుండొచ్చు మనం సెషన్స్ ఎలా కండక్ట్ చేస్తాం అనేది. అండ్ రైట్ నౌ ధృవతార అనే బ్యాచ్ వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికీ కూడా యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ యూట్యూబ్లో కూడా మన ఛానల్ వచ్చేసి ద సేమ్ థింగ్ ఎల్టీపీ క్లాసెస్ అని ఉంటుంది కాబట్టి. అండ్ ఇఫ్ యు ఆర్ అ స్టూడెంట్ ఫ్రమ్ బోత్ ద స్టేట్స్ టీఎస్ కానీ అలానే ఏపీ, సో బోత్ స్టేట్స్ నుండి ఎవరైనా సరే ఒకవేళ 10th క్లాస్ ఓకే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఉంటే సో దిస్ వీడియో సెషన్స్ మనం ఇక్కడ ఫుల్ చాప్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం కాబట్టి ఇది చాలా బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నాను నేను. సో ఎస్పెషల్గా ఈ ధృవతార అనే బ్యాచ్ స్పెషల్లీ ఫర్ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ కోసం అనేది స్టార్ట్ అయింది ఇక్కడ. సో రైట్ నౌ నేను బయో సబ్జెక్ట్ని టీచ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఫస్ట్గా మనం ఇక్కడ న్యూట్రిషన్ అనే లెసన్ మీద ఎక్కువగా ఫోకస్ చేసుకున్నాం. అండ్ బిఫోర్ వి స్టార్ట్ ద సెషన్ సో న్యూట్రిషన్ యొక్క ఇంపార్టెన్స్ లైక్ లెసన్ యొక్క వెయిటేజ్ గురించి చూసుకుంటే లైక్ రీసెంట్గా SA1 ఎగ్జామ్స్ జరిగాయి కాబట్టి ఇఫ్ యూ సీ SA1 ఎగ్జామ్స్లో నుండి మనకు ఒక లాంగ్ ఆన్సర్ ఇక్కడ నుండి వచ్చింది రైట్, అలానే ఒక షార్ట్ ఆన్సర్ వచ్చింది, అలానే ఒక వెరీ షార్ట్ ఆన్సర్ వచ్చింది, అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఒక బిట్ క్వశ్చన్ కూడా వచ్చింది. సో టోటల్ వెయిటేజ్ ఒకవేళ చూసుకుంటే మనకి ఈజీగా 12 to 14 మార్క్స్ అనేవి ఓకే యాజ్ పర్ ద రీసెంట్ ఎగ్జామినేషన్స్ లైక్ SA1లో అడిగిన క్వశ్చన్ పేపర్ ప్రకారం 12 to 14 మార్క్స్ అనేది ఫస్ట్ లెసన్ నుండే కవర్ అయ్యాయి కాబట్టి. అండ్ ఇఫ్ యూ గో బ్యాక్ టు ద రీసెంట్ పేపర్స్ లైక్ లాస్ట్ ఒక 4-5 years పేపర్స్ నుండి మీరు ఒకవేళ రీసెర్చ్ చేసుకుంటే సర్వే చేసుకుంటే మీకు ఈజీగా అక్కడ అర్థమవుతుంది ఏంటిదంటే న్యూట్రిషన్ లెసన్ ఒకవేళ మీకు వస్తే ఈజీగా మీరు సబ్జెక్ట్ లోపల లైక్ పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దాట్ మచ్ వెరీ ఇంపార్టెంట్ ద లెసన్ ఈస్. అండ్ అలానే చాలా ఈజీగా ఉంటుంది. కంప్లీట్ లెసన్ అనేది మనం డిస్కస్ చేయలేకపోయినా పాయింట్ టు పాయింట్ మనం డిస్కస్ చేయలేకపోయినా కూడా ఈ సెషన్లో మనం ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో ఎగ్జామ్కి సంబంధించింది అండ్ అలానే ఎక్కువ వెయిటేజ్ ఎక్కువ ప్రిసైజ్లీ ఏవైతే క్వశ్చన్స్ అడుగుతారో వాటి గురించి డెఫినెట్గా మనం కవర్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్ న్యూట్రిషన్. ఓకే, సో రైట్, ఈ టాపిక్లో మనం ఏం డిస్కస్ చేసుకుంటాం, వాట్ ఈస్ ద ఇంట్రడక్షన్, వాట్ ఈస్ అబౌట్ న్యూట్రిషన్ దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం ఇక్కడ. అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఆర్ దేర్, వాట్ ఆర్ దే, వాటి గురించి మనం డీప్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటిది, ఆల్రెడీ ఫ్రమ్ 7th క్లాస్ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ఇట్. సో దీని గురించి ఎక్కువగా డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ఫోటోసింథసిస్కి ఎలాంటి ఫ్యాక్టర్స్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ అఫెక్టింగ్ ద ఫోటోసింథసిస్ వాటి గురించి డిస్కస్ చేస్తాం. అండ్ ద సేమ్ వే ఫోటోసింథసిస్ అనేది ఎలా జరుగుతుంది, వాట్ ఈస్ ద మెకానిజం ఇన్వాల్వ్డ్ ఇన్సైడ్ ద ఫోటోసింథసిస్. అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ హెటిరోట్రాపిక్ న్యూట్రిషన్. అండ్ అందులో అగైన్ స్పెషల్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ అట్ ద సేమ్ టైం మాల్ న్యూట్రిషన్ అండ్ ఎఫెక్ట్స్. సో ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ కంప్లీట్ లెసన్ మనకు టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో ఫిల్టర్ చేసుకుంటే సో ఇవి కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. సో విల్ బి టాకింగ్ అబౌట్ ద ఇంట్రడక్షన్ and also we'll be talking about all these things which are mentioned on the board here. All right, so let's start about the introduction to nutrition. ఆల్ రైట్, మనం చిన్నప్పటి నుండి కూడా లైక్ ఫస్ట్ క్లాస్ నుండి కూడా జనరల్గా మనకు ఒక క్వశ్చన్ వస్తూనే ఉంటుంది అన్నట్టు ఈవీఎస్లో కానివ్వండి. అండ్ వెన్ యూ గో టు ద 6th క్లాస్ సైన్స్లో మళ్ళీ ఫస్ట్లీ విల్ బీ లైక్ ఎక్స్పోజ్డ్ టు వన్ పర్టికులర్ క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ ఏంటిదంటే వై డూ వీ నీడ్ ఫుడ్, ఎస్ ఆర్ నాట్, రైట్. అందరికీ కూడా ఈ క్వశ్చన్ కంటిన్యూస్గా లైక్ మన డైలీ లైఫ్లో ఆర్ మన స్కూలింగ్ లైఫ్లో ఎక్కడనో ఒక దగ్గర కంప్లీట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లాగా మనం చదివే ఉంటాం, ఎస్ ఆర్ నో. సో వై డూ వీ నీడ్ ఫుడ్, ఎందుకు ఫుడ్ అనేది అంత ఇంపార్టెంట్ అనే క్వశ్చన్ ఉంటుంది, ఎస్ ఆర్ నాట్. సో దానికి మనం ఆన్సర్ ఏమని రాసాం, ఫుడ్ గివ్స్ అస్ ఎనర్జీ అండ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విత్ యూ యూ విల్ బీ హ్యాపీ ఆర్ హెల్దీ. అండ్ అట్ ద సేమ్ టైం మనం హెల్తీగా ఉన్నామంటే యాక్టివ్గా ఉన్నామంటే మనం ప్రతి ఒక్క వర్క్ కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. సో దిస్ ఈస్ ద ఆన్సర్ యూ మైట్ రాట్ దే, రైట్. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ న్యూట్రిషన్, మనం ఎప్పుడైతే 6th క్లాస్కి ఎంటర్ అవుతామో అప్పుడు ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం అన్నమాట. ఏంటిదంటే సో వాట్ ఈస్ న్యూట్రిషన్, న్యూట్రిషన్ అంటే ఏంటిది. ఓకే, న్యూట్రియంట్స్ అని విని ఉంటారు కదా, లైక్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్,
ఓకే, వీటన్నిటిని న్యూట్రియంట్స్ అంటారని వినే ఉంటాం కదా. సో వాట్ ఆర్ న్యూట్రియంట్స్? న్యూట్రియంట్స్ ఆర్ ద నరిషింగ్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ అవర్ బాడీ రెగ్యులర్లీ. సో న్యూట్రియంట్స్ అనేవి పోషక పదార్థాలు అంటాం. అవి కంపల్సరీ మనం డైలీ లైఫ్లో మన బాడీకి కంపల్సరీ అవసరం. ఎందుకంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఫుడ్ పర్ 1 day, ఒక డే 2 days వరకు మనం ఫుడ్ తీసుకోలేము అనుకున్నాం. సో హౌ యూ విల్ బి ఫీలింగ్ దేర్? ఎస్, మనం చాలా ఇన్యాక్టివ్గా అయిపోతాం, లైక్ డల్గా అవుతాం, మనం చేసే పనిలో యాక్టివ్నెస్ అనేది కనబడదు. సో ఇక్కడ న్యూట్రిషన్ అనే వర్డ్ అంటే ఏంటిదంటే ఎనీ కైండ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం, భూమి మీద ఎలాంటి లివింగ్ ఆర్గానిజం అయినా సరే అది ఫుడ్ని ఇంటేక్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటున్నామంట, వీ కాల్ ఇట్ యాజ్ న్యూట్రిషన్. సో సింప్లీ మన లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఇంటేక్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్. ఏమంటున్నాం ఇక్కడ? ఫుడ్ మెటీరియల్ని లోపలికి, అంటే ఒక లివింగ్ ఆర్గానిజం బాడీ లోపలికి తీసుకునే ప్రాసెస్. సో ఇంటేక్ ఆఫ్ ఫుడ్ బై లివింగ్ ఆర్గానిజం. సింపుల్గా మన లాంగ్వేజ్లో ఇంటేక్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ బై లివింగ్ ఆర్గానిజం ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఈజ్ కాల్డ్ యాజ్ ఎస్ న్యూట్రిషన్. అంతే. ఆల్ రైట్. So I hope you understood what is nutrition. Nutrition and nothing but intake of food material by any kind of living organism is called as nutrition. Kan ila raste saripotunda? No, right? So let's talk according to the textbook. So textbook lo em icharu manakante acquiring of food material or procuring or intake. Malli ikkada acquiring ante teeskune vidhaname ikkada malli, or procuring at the same time, same meaning akkada. కాకపోతే కొంచెం టర్మినాలజీ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. బికాస్ వీఆర్ ఇన్ 10th class, class 2 లాగా రాస్తే మనకు మార్క్స్ రావు, కాబట్టి వీ ఆల్సో షుడ్ ఫోకస్ ఆన్ ద ఇంగ్లీష్ టర్మినాలజీ దే. సో ఇప్పుడు అకార్డింగ్ టు ద సబ్జెక్ట్, అక్వైరింగ్ ఆర్ ప్రొక్యూరింగ్ ఆర్ ప్రొక్యూర్మెంట్ అంటాం. ఓకే, ఐ విల్ బి రైటింగ్ ప్రొక్యూర్మెంట్. అక్వైరింగ్ ఆర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫుడ్ ఆర్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ by any living organism is called as nutrition. Alright, so ఇప్పుడు న్యూట్రిషన్లో ఎన్ని టైప్స్? సో న్యూట్రిషన్స్ వచ్చేసి 2 types. న్యూట్రిషన్ ఈజ్ ఆఫ్ హౌ మెనీ టైప్స్ హియర్? ఇట్ ఈజ్ ఆఫ్ 2 types. ఓకే, అంటే ఫుడ్ని తీసుకునే విధానం కంప్లీట్ లివింగ్ ఆర్గానిజమ్స్, ఎర్త్ మీద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయని చెప్పాం కదా. సో కంప్లీట్ లివింగ్ ఆర్గానిజమ్స్లో ఫుడ్ని తీసుకునే విధానం వచ్చేసి ఎన్ని టైప్స్ అంట? 2 types. జస్ట్ సింప్లీ రిమెంబర్ దిస్. న్యూట్రిషన్ ఈజ్ ఆఫ్ హౌ మెనీ టైప్స్? 2 types. ఆల్ రైట్. సో న్యూట్రిషన్ వచ్చేసి 2 types అంటున్నాం కదా. సో వాట్ ఆర్ ది? ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఆటోట్రాపిక్ న్యూట్రిషన్. వాట్ ఈస్ దట్? ఆటోట్రాపిక్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హెటీరోట్రాపిక్ న్యూట్రిషన్. హెటీరోట్రాపిక్ న్యూట్రిషన్. ఆల్ రైట్. సో డిడ్ యూ అండర్స్టాండ్ న్యూట్రిషన్ ఎనీ టైప్స్? ఇక్కడ 2 types of nutrition. The first one is autotropic nutrition and the second one is heterotropic nutrition. So first autotropic nutrition అంటే ఏంటిదో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో సింపుల్గా ఆ వర్డ్ని చూస్తే ఏమన్నా అర్థమవుతుందా మనకు? ఆటోట్రాపిక్. ఆటో అంటే ఏంటిది? ఆటోమేటిక్ అంటే దానంతది. ఎస్ ఆర్ నాట్? సో ఆటోట్రాపిక్ అంటే నథింగ్ బట్ ఇందులో ఉండే కైండ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఫుడ్ని వాటంతట అవే దే క్యాన్ ఏబుల్ టు ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్. ఆల్ రైట్, డిడ్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్? ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ విచ్ లివింగ్ ఆర్గానిజమ్స్ క్యాన్ ప్రిపేర్, ఓకే, లివింగ్ ఆర్గానిజమ్స్ క్యాన్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో లివింగ్ ఆర్గానిజమ్స్ ఏం చేస్తున్నాయంట ఇక్కడ? దే ఆర్ ఏబుల్ ఆర్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ ప్రిపేరింగ్ దేర్ ఓన్ ఫుడ్. వెరాస్ హెటీరోట్రాపిక్ న్యూట్రిషన్ ఈస్ కంప్లీట్లీ రివర్స్ టు ద ఆటోట్రాపిక్ న్యూట్రిషన్. Okay, in case of heterotropic nutrition, they cannot prepare their own food material. Okay, so let me write here, they cannot prepare, yes, their own food. See here. So 2 types of nutrition we have discussed so far. First one is autotropic nutrition and heterotropic nutrition. I said autotropic nutrition, here living organisms are capable of preparing their own food material, whereas heterotropic nutrition are incapable. అంటే అవి ప్రిపేర్ చేసుకునే కెపాసిటీ వాటికి లేవు.
బట్ ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటిదంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం లైక్ ఫుడ్ ఉంటేనే ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ ఉంటేనే యాక్టివ్గా వర్క్ చేస్తాం. మరి హెటిరోట్రాపిక్ లివింగ్ ఆర్గనిజమ్స్ యాక్టివ్గా వాటి వర్క్స్ ఎలా చేస్తున్నాయి? దే కెనాట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్. మరి వాటికి ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది అంటే దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద లివింగ్ ఆర్గనిజమ్స్, దే ఆర్ డిపెండింగ్ ఆన్ అదర్ లివింగ్ ఆర్గనిజమ్స్ యాజ్ దేర్ ఫుడ్ మెటీరియల్. సో అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. హెటిరోట్రాపిక్ న్యూట్రిషన్లో ఇన్వాల్వ్ అయ్యే లివింగ్ ఆర్గనిజమ్స్ ఏవి కూడా వాటంతట అవి ఓన్గా ఫుడ్ని ప్రిపేర్ చేసుకునే కెపాసిటీ వాటికి లేవు. సో ఇవేం చేస్తున్నాయంట, వేరే లివింగ్ ఆర్గనిజమ్స్ మీద డిపెండ్ అవుతూ ఎనర్జీని డిరైవ్ చేస్తున్నాయంట. సో అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో ఆటోట్రాపిక్ న్యూట్రిషన్స్ అండ్ హెటిరోట్రాపిక్ న్యూట్రిషన్కి ఉన్న సింపుల్ డిఫరెన్స్ ఇది. అండ్ వీ విల్ బి డిస్కసింగ్ మచ్ మోర్ అబౌట్ దిస్ ఇన్ డీటెయిల్ ఇన్ టుడేస్ టాపిక్. See here. So ఇంతకు ముందు మనం నేర్చుకున్నాం, what did we discuss? We have discussed about the types of nutrition. I will be writing here again. What are the types of nutrition we have discussed? We have discussed about autotropic. Okay, and also we have discussed about heterotropic. Okay, right. Autotropic living organisms can prepare their own food material. Yes, can prepare food. Okay, now they cannot prepare their food. They can't prepare food. Okay, now how can they prepare their food here? See, these kind of living organisms, ఏవైతే లివింగ్ ఆర్గనిజమ్స్ ఆటోట్రాపిక్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో, సో దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్ బై యూటిలైజింగ్ సింపుల్ సబ్స్టెన్సెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఆల్సో సన్లైట్. ఇలా సింపుల్ ఫ్యాక్టర్స్ని యూటిలైజ్ చేసుకొని అవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకోగలుగుతున్నాయి అంట ఆటోట్రాపిక్ న్యూట్రిషన్లో. So understood the concept? Right. When I come to the heterotropic nutrition, they can't prepare their own food, right? So if food ni prepare cheskoleకపోతున్నాయి కదా, so they are depending on other organisms. So let me write here, they depend on other organisms. Okay, now living organisms which are involving or which undergo this kind of autotropic nutrition are called as autotrophs. So these are called as what? Autotrophs. Okay, వీటిని ఏమంటున్నామంట, లివింగ్ ఆర్గనిజమ్స్ ఏవైతే ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ అంటే ఈ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ని ఫాలో అవుతున్నాయో, సో అలాంటి లివింగ్ ఆర్గనిజమ్స్ని మనం ఏమంటున్నామంట, we call them as autotrophs. And example for them are generally plants and all living organisms which are performing photosynthesis. Right, slowly we have entered into the topic photosynthesis. So andarki telsa undochu kada, what do you mean by the word photosynthesis? Yes, photosynthesis is a process in which plants can able to prepare their own food material by utilizing sunlight, water and carbon dioxide. So ఇలా సింపుల్ మెటీరియల్స్ని యూటిలైజ్ చేసుకొని కాంప్లెక్స్ మెటీరియల్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉన్న లివింగ్ ఆర్గనిజమ్స్ అన్నిటిని మనం ఏమంటున్నామంట, వీ కాల్ దెమ్ యాజ్ autotrophs. Whereas living organism which cannot prepare their own food material, which are depending on other organisms for food, so ఇలాంటి లివింగ్ ఆర్గనిజమ్స్ని మనం ఏమంటున్నామంట, వీ కాల్ దెమ్ యాజ్ heterotrophs. ఏమంటున్నామంట వీటిని, heterotrophs అంటున్నాం. ఓకేనా? సో వీటికి ఎగ్జాంపుల్ ఏంటిది, ఆల్ ద లివింగ్ ఆర్గనిజమ్స్ విచ్ ఆర్ నాట్ పర్ఫార్మింగ్ ఫోటోసింథసిస్ అనొచ్చా. సో ఆల్ ద లివింగ్ ఆర్గనిజమ్స్ ఏవైతే ఫోటోసింథసిస్ని పర్ఫామ్ చేయవో, సో వాటన్నిటిని మనం ఏమంటున్నామంట, హెటిరోట్రాప్ అనొచ్చు. అండ్ సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే వి అవర్ సెల్ఫ్, మనం హెటిరోట్రాప్స్, రైట్? సో మ్యాన్, ఓకే, లయన్, టైగర్, deer. Okay, so these all are the examples of what? These all are the examples of heterotrophs or heterotropic nutrition.
సో లెట్స్ టాక్ అబౌట్ ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ గురించి డీటెయిల్గా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఆల్ రైట్, నా వాట్ ఈజ్ ఫోటోసింథసిస్? See, we all know photosynthesis is nothing but it is a process, okay, which is seen inside the plants. Yes or not? So it is a process by which plants can prepare their own food material by utilizing simple substances like sunlight sun దగ్గర నుండి యూటిలైజ్ చేసుకుంటున్నాయి, అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ఎయిర్ నుండి కార్బన్ డైఆక్సైడ్ని యూటిలైజ్ చేసుకుంటున్నాయి, అండ్ అలానే రూట్స్ ద్వారా వాటర్ని అబ్జార్బ్ చేసుకొని ఇలా సింపుల్ సబ్స్టెన్స్ని ఒక దగ్గర కంబైన్ చేసుకొని కాంప్లెక్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేసే ఆ ప్రాసెస్ని మనం ఏమంటున్నామంట? ఫోటోసింథసిస్. సో లెట్స్ సీ హియర్ వాట్ ఈస్ ద డెఫినేషన్ విచ్ ఇస్ displayed on the board. See here, photosynthesis, it is a process, the process by which green plants and certain other living organisms, ఎందుకు అంటున్నాము అంటే నాట్ ఓన్లీ ప్లాంట్స్, there are also certain kinds of living organisms like algae, some micro organisms కూడా photosynthesisని పర్ఫామ్ చేయగలుగుతున్నాయి. సో దట్స్ వై ద డెఫినేషన్ హ్యాడ్ గివెన్ ఇన్ సచ్ వే. ఎందుకంటే వీఆర్ నాట్ ఇన్ క్లాస్ 3rd or 4th, రైట్? మనం 10th ఉన్నాం కాబట్టి కాస్త ఎక్కువగానే నేర్చుకోవడానికి ట్రై చేయాలి. See here, the process by which green plants and certain other organisms, they are transforming light energy into chemical energy. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాయంట? ఫోటోసింథసిస్ ప్రాసెస్లో లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీ లాగా మార్చుతున్నాయంట. సో డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్ లైట్ ఎనర్జీ ఈజ్ క్యాప్చర్డ్. లైట్ ఎనర్జీ అంటే లైట్ నుండి వచ్చే ఎనర్జీ అనేది క్యాప్చర్ అవుతుంది, అండ్ ఆ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ మినరల్స్ ఇంటూ ఆక్సిజన్ అండ్ ఎనర్జీ రిచ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో ఒకవేళ మీకు ఈ డెఫినేషన్ ఇక్కడనే అర్థమై ఉంటే టోటల్ సినేరియో, అసలు సినిమా ఏంటిది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా? సో వన్స్ అగైన్ ఐ విల్ బి ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద డెఫినేషన్ ఇన్ డీటెయిల్. సో అంతకుముందు కలర్ మార్చుకుందాం. ఓకే, సీ హియర్, డ్యూరింగ్ ఫోటోసింథసిస్, ఈ లైన్ని ప్రెస్ చేసి చూడండి. డ్యూరింగ్ ఫోటోసింథసిస్ అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్లో గ్రీన్ ప్లాంట్స్ ఏం చేస్తున్నాయంట? లైట్ ఎనర్జీని అంటే సన్ నుండి వచ్చే లైట్ ఎనర్జీని క్యాప్చర్ అంటే ఒక దగ్గర అంటే లైట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసేసుకుంటున్నాయి. ఓకే, సో క్యాప్చర్ చేసుకున్న ఆ ఎనర్జీని ఎక్కడ యూజ్ చేసుకుంటున్నాయంట? దే ఆర్ యూజింగ్ దట్ ఎనర్జీ టు కన్వర్ట్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ మినరల్స్. ఓకే, ప్లాంట్ మినరల్స్ని, వాటర్ని అండ్ అలానే కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేస్తుందని చెప్పాం కదా. సో వీటన్నిటినీ కూడా కన్వర్ట్ చేసి ఆక్సిజన్ ఇంకా ఫుడ్ లాగా మార్చే ప్రాసెస్లో దానికి ఎనర్జీ కావాలి కదా. సో ప్లాంట్ ఏం చేస్తుందంట? సన్లైట్ ఎనర్జీని అలా క్యాప్చర్ చేసి ఇలా మార్చుతుందంట. ఎలా? అలా. ఓకే, సో లైట్ ఎనర్జీని క్యాప్చర్ చేసుకొని వాటర్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ మినరల్స్ని ఆక్సిజన్ and energy rich organic compounds like carbohydrates, glucose, starch, అలా ఆర్గానిక్ కాంపౌండ్స్ని ప్రిపేర్ చేసే ఆ ప్రాసెస్ని మనం ఏమంటున్నామంట? ఎస్, ఫోటోసింథసిస్. ఐ హోప్ పర్ఫెక్ట్గా అర్థమైపోయింది కదా. ఎస్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఏముంది ఇక్కడ? సిబి వానిల్ అనే పర్సన్ ఫోటోసింథసిస్ అనేది ఎలా జరుగుతుందో మాకు ఫస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. సో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది మనకు ఎంసీక్యూస్. లైక్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా రాయడానికి ట్రై చేస్తే ఆ ఎగ్జామ్స్లో మనకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఈ టాపిక్కి రిలేటెడ్గా అడుగుతారు కాబట్టి. సీ హియర్, ఏ ఇయర్లో? 1931లో సిబి వానిల్ అనే పర్సన్, గుర్తుపెట్టుకోండి పర్సన్ పేరేంటిది? సిబి వాన్ నీల్ అనే పర్సన్ ఫర్ ద ఫస్ట్ టైం హీ ట్రైడ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, అంటే ఫోటోసింథసిస్లో ఏం జరుగుతుంది అండ్ అది ఎలా ప్రాసెస్ జరుగుతుంది అనేది ఒక ఈక్వేషన్ రూపంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడనమాట. సో అకార్డింగ్ టు హిమ్ హీ సెడ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వాటర్ని ప్లాంట్ యూటిలైజ్ చేసుకుంటుంది. ఓకే, ఎందులో? ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్. ఐ విల్ బి రైటింగ్ ఎస్ఎల్. గుర్తుపెట్టుకోవాలి, ఎస్ఎల్ అంటే ఏంటిది? సన్లైట్. ఓకే, సో కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వాటర్ని యూటిలైజ్ చేసుకొని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. సో ఇక్కడ ప్లాంట్ ఏం చేస్తుందంట? 1 mole ఆఫ్ ఫుడ్ మెటీరియల్ని ప్రిపేర్ చేస్తుంది. అండ్ ఇక్కడ వానిల్ ఏమని చెప్పిండంటే టు ప్రిపేర్ 1 mole ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ప్లాంట్ అడిషనల్లీ ఇట్ ఈస్ ఆల్సో ప్రిపేరింగ్ 1 mole ఆఫ్ వాటర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ప్రిపేరింగ్ 1 mole ఆఫ్ ఆక్సిజన్. సో ఇక్కడ ఏం చెప్పిండు వానిల్ అంటే ఫుడ్ని
ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఫుడ్తో పాటు వాటర్ని అండ్ అలానే ఆక్సిజన్ని కూడా ప్లాంట్ ప్రిపేర్ చేస్తుందంట. అర్థమైందా? సో ఇలా మనకు ఒక ఈక్వేషన్ రూపంలో ఫస్ట్ టైం మనకి ఎవరు ఇచ్చారంట ఈ ఈక్వేషన్? ఎస్, సిబి వార్నిల్. సో టెల్ మీ, అకార్డింగ్ టు ద కెమిస్ట్రీ, ఈజ్ ఇట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్? ఇక్కడ ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిందా? ఈజ్ ఇట్ బ్యాలెన్స్డ్? నో, ఇట్ ఈస్ నాట్ బ్యాలెన్స్డ్. ఓకే, సో వాట్ ఈస్ నాట్ బ్యాలెన్స్డ్ హియర్ అంటే, సి హియర్ రైట్ హ్యాండ్ సైడ్లో కార్బన్ సేమ్గా ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 1 సేమ్. సో వాటర్ మాలిక్యూల్ చూడండి, 1 వాటర్ మాలిక్యూలే ఉంది, బట్ ఇక్కడ సి 2 వాటర్ మాలిక్యూల్స్ ఆర్ దేర్. ఆక్సిజన్ ద సేమ్ ఉన్నాయి కదా ఇక్కడ. సో వాట్ ఈస్ నాట్ బ్యాలెన్స్డ్ హియర్? ఎస్, వాటర్ మాలిక్యూల్ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్. సో ఇఫ్ ఐ రైట్ 2 హియర్, నౌ ఇట్స్ అ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. Yes, understood? So this is the equation only which was given by C.B. Van Neel, and this is not much utilized or frequent గా యూజ్ చేసే ఈక్వేషన్ ఇది కాదు. ఓకేనా? సో బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఫర్ ఫోటోసింథసిస్ అని అడిగితే పొరపాటున ఇది రాశారనుకోండి, మార్క్స్ రావు, బికాస్ ఇంకో ఈక్వేషన్ ఉంది అక్కడ మనకు. ఓకేనా? సో ఆ ఇంకో ఈక్వేషన్ ఏంటిదో లెట్స్ సి. ఓకే, సో ఇంకో ఈక్వేషన్ మనం ఇక్కడనే రాసేద్దాం. Okay, so other equation, so this is a balanced equation for photosynthesis. Balanced equation for photosynthesis ఏంటిదంటే, okay, 6CO2 plus 12H2O in the presence of sunlight and chlorophyll, because chlorophyll pigment లోనే కదా మనకు ఈ ప్రాసెస్ మొత్తం కూడా జరుగుతుంది. సో ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్, డోంట్ వరీ, మనం దాని గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేస్తాం. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సో ఇక్కడ 6CO2 plus 12H2O in the presence of sunlight and chlorophyll. So plant is going to prepare what? C6H12O6, which is glucose, plus 6H2O plus 6O2. సో ఇది మన బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో దిస్ ఇస్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. చూడండి ఇక్కడ ఇంతకుముందు మనం ఏం బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేసాం? కెమిస్ట్రీ ప్రకారం అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, సో బిఫోర్ ద రియాక్షన్, ఆఫ్టర్ ద రియాక్షన్ సేమ్గా ఉండాలి. మాస్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ అని అన్నాం. సో అక్కడ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అన్నీ ఉండాలి. సో అలానే ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి మనకు? సో వీఆర్ హ్యావింగ్ 6 కార్బన్స్ ఆన్ యువర్ దిస్ సైడ్. ఓకే, యూఆర్ ఆల్సో హ్యావింగ్ 6 కార్బన్స్. సో కార్బన్స్ రూపంలో అది బ్యాలెన్స్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ సీ హియర్ 6 2s are 12 oxygens. Okay, you are having here, you are having 12 oxygens in case of carbon dioxide, and also you are having 12 oxygens in case of water. So total any oxygens ఉన్నాయి ఇక్కడ మనకు? 24. Yes, 24 oxygens and 6 carbons మనకి ఇక్కడ ఉన్నాయి. And how many hydrogens are there? 12 2s are 24 hydrogens. సో దిస్ ఈస్ నాట్ ఏ ప్రాపర్ వే టు బ్యాలెన్స్. రఫ్గా మీ అందరికి అర్థం అవ్వాలని చెప్తున్నాం. వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ దిస్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ బ్యాలెన్సింగ్ అ కెమికల్ ఈక్వేషన్. సో ఇక్కడ ఈజీగా ఒక రఫ్ అర్థం అవ్వాలి అన్నట్టు మనం ఇక్కడ రాసాం. సో బిఫోర్ రియాక్షన్ చూడండి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 6 కార్బన్స్, 24 ఆక్సిజన్స్ అండ్ 24 హైడ్రోజన్స్. సో ఆఫ్టర్ రియాక్షన్స్ ఎన్ని ఉన్నాయి కార్బన్స్? సి బోర్డు మీద చూస్తే చెప్పండి, హౌ మెనీ కార్బన్స్ ఆర్ దేర్? సో వీఆర్ హ్యావింగ్ 6 కార్బన్స్. And also we are having 12 hydrogens. That is in case of what? In case of, tell me the name అంటాం మనము. What do you call this? Okay, formula C6H12O6, that is glucose. So glucose లో 12 hydrogens ఉన్నాయి, అలానే 6 oxygens ఉన్నాయి. Yes, and అలానే వాటర్ మాలిక్యూల్లో 12 hydrogens. We are having 12 hydrogens
and also we are having 12 oxygens. Okay, when it comes to oxygens, we are having 6 2s are 12. Okay, did I write anything wrong here? Yes, 6 2s are 12 hydrogens. Okay, but how did I write 12 oxygens here? It is wrong, right? So this must be erased. Okay, so ఇక్కడ మనం ఏం రాయాలి ఇక్కడ? What we have to write here? So it should be written as 6 oxygens. Okay, now here how many oxygens are here? 6 to the 12 oxygens. చూడండి ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఉందా? సో బిఫోర్ రియాక్షన్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? we are having 6 carbons, and after reaction also we are having 6 carbons. Okay, so before reaction we are having 24 oxygens. After reaction, see 6 oxygens here, 6 oxygens. So total length ikkada you'll be getting 12. Okay, and here you are having 12 oxygens. So 12 plus 12 enta, again you will be having 24 oxygen. Okay, in case of oxygen kuda balance అయిపోయింది. And what else are remained here? Hydrogens. So how many hydrogens are here? 24 hydrogens before reaction, and after reaction see 12 hydrogens are here and 12 hydrogens are here. So everything is balanced, right? Now this is the balanced equation for photosynthesis. What is that? 6CO2 plus 12 H2O in the presence of sunlight and chlorophyll gives rise to C6H12O6 plus 6H2O plus 6O2. ఇది మన ఎగ్జామ్ పాయింట్లో అడగొచ్చు, అడగకపోవచ్చు, అలా అనేసి వదిలేయడానికి కూడా రాదు. ఓకే, అర్థమవుతుందా కాన్సెప్ట్? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఆస్క్డ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో జస్ట్ సింప్లీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. డోంట్ మగప్, ఎందుకంటే బై హార్ట్ చేస్తే ఇప్పుడు గుర్తుంటుంది, తర్వాత మర్చిపోతాం. జస్ట్ అండర్స్టాండ్ ద సినేరియో, ఎలా బ్యాలెన్స్ చేస్తాం. రైట్ హ్యాండ్ సైడ్లో ఎన్ని ఉంటాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కూడా అన్నీ ఉంటాయి. సో అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. All right, let's move on to the next topic. Yes, what is given here? Factors affecting photosynthesis. All right, మనం ఇంతకు ముందు ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది దాని గురించి డిస్కస్ చేసాం కదా. సో ఫోటోసింథసిస్లో లైక్ ఎయిర్, వాటర్, సన్లైట్, ఈ 3 థింగ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయని చెప్పాం. ఎస్ ఆర్ నాట్? సో ఆ 3 థింగ్స్ గురించే డీటెయిల్గా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద ఫోటోసింథసిస్ అంటే ఫోటోసింథసిస్ జరగడానికి ఏమేమి ఇన్వాల్వ్ అవుతున్నాయి. వాట్ ఆర్ ఆల్ ది థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్. ఓకే, మనం ఆల్రెడీ లోవర్ క్లాసెస్లో లైక్ 7th క్లాస్లో వాటర్ ఎక్స్పెరిమెంట్, వాటర్ యొక్క రిలేషన్ బిట్వీన్ ఫోటోసింథసిస్ గురించి నేర్చుకున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ అ పర్సన్ వాన్ హెల్మాంట్. ఎస్ ఆర్ నాట్? వాన్ హెల్మాంట్ అనే పర్సన్, ఇతను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఐడియా ఉందా? 5 years 2 potted plants తీసుకొని ఒక పాటెడ్ ప్లాంట్కి రెగ్యులర్గా వాటర్ ఇచ్చాడు, ఇంకొక పాటెడ్ ప్లాంట్కి ఓన్లీ రెయిన్ వాటర్, ఒకేషనల్లీగా వాటర్ ఇచ్చాడు. సో ఆఫ్టర్ 5 years, ఇప్పుడు నార్మల్గా మీ అందరికీ తెలుసు కాబట్టి, ఓకే, వాట్ హ్యాడ్ బీన్ ఓపెన్? సో 2 ప్లాంట్స్ని తీసుకొని ఒకేషనల్గా ఒక ప్లాంట్కి వాటర్ ఇచ్చాడు, ఇంకొక ప్లాంట్కి ఏమో రెగ్యులర్గా ఇచ్చాడు. సో నార్మల్గా మన అందరికీ తెలుసు కదా, సో ఏదైతే ప్లాంట్కి రెగ్యులర్గా వాటర్ దొరుకుతుందో ఆ ప్లాంట్ హెల్తీగా గ్రో అవుతుంది. అండ్ ఏదైతే ప్లాంట్ ఒకేషనల్గా దొరుకుతుందో ఓకే, ఇది లిటిల్ బిట్ హెల్తీగా ఉండదు బట్ సర్వైవ్ అవుతుంది. ఎస్ ఆర్ నాట్? సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? దేర్ ఈస్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ వాటర్ అండ్ ఫోటోసింథసిస్. సో అది మనకు ప్రూవ్ చేసిన పర్సన్ ఎవరు? వాన్ హెల్మాంట్. Okay, and next we also discussed about the relationship between air and photosynthesis with the help of a person. The name of the person is Joseph Priestley. Okay, Priestley's experiment చాలా ఫేమస్, అందరికీ గుర్తే ఉండొచ్చు. ఓకే, ఈ పర్సన్ ఏం చేశాడు? హీ టుక్ ఎ బర్నింగ్ క్యాండిల్, ఒక క్యాండిల్ని తీసుకొని బెల్ జార్ ప్లేస్ చేశారు. అండ్ బెల్ జార్ని యాజ్ సూన్ యాజ్ అతను ప్లేస్ చేయగానే ఏం జరిగింది, అక్కడ క్యాండిల్ అనేది ఇట్ హ్యాడ్ పుట్ ఆఫ్. ఓకే, సో సెకండ్ టైం ఏం చేశాడు? ఇతను ఒక ఎలుకని తీసుకున్నాడు, అవునా? సో ఎలుకని తీసుకున్నాడు, మళ్ళీ బర్నింగ్ మ్యాచ్ క్యాండిల్ని ప్లేస్ చేసి మళ్ళీ బెల్ జార్ ప్లేస్ చేసినప్పుడు ఈసారి ఏం జరిగిందంట? క్యాండిల్ ఆరిపోయింది. అలానే ఇక్కడ ఉన్న ఎలుక అనేది సఫకేట్ అయిపోయింది.
ఓకే. సో థర్డ్ టైం ఏం చేసిండంటే ఇతను బెల్జార్ని తీసుకున్నాడు. ఈసారి ఏం చేసిండంటే ఒక మింట్ ప్లాంట్, ఓకే, ఒక మింట్ ప్లాంట్ని, క్యాండిల్ని, అలానే ఒక ఎలుకని, 3 థింగ్స్ని కూడా ఒక దగ్గర ప్లేస్ చేసేసి బెల్జార్ని ప్లేస్ చేసినప్పుడు హీ హ్యాడ్ అబ్జర్వ్ దట్ ఈ కేసులో బర్నింగ్ క్యాండిల్ అనేది కంటిన్యూస్గా బర్న్ అవుతూనే ఉంది అండ్ ఎలుక కూడా ఈసారి సఫకేట్ అవ్వట్లేదు. సో దీన్ని బట్టి అతనికి ఏమర్థమైందంటే సో లీవింగ్ థింగ్స్ లైక్ ఎలుక కానీ అక్కడ బర్నింగ్ క్యాండిల్ కానీ సో ఇక్కడ ఇవి ఏం చేస్తున్నాయంట, ఎయిర్ని ఇంప్యూర్ చేస్తుంటే ఆ ఇంప్యూర్ ఎయిర్ని తీసుకొని ఓకే ప్లాంట్స్ ఏం చేస్తున్నాయంట, ప్యూర్ ఎయిర్ని బయటికి పంపిస్తున్నాయి అనేసి మనకు చెప్పడానికి ట్రై చేసిన పర్సన్ జోసెఫ్ ప్రిస్లీ. సో తర్వాత మనకు అర్థమైంది ఏంటిదంటే లైక్ బర్నింగ్ క్యాండిల్ బర్న్ అవుతున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. అలానే ఎలుక కానీ ఏదైనా లివింగ్ ఆర్గానిజం రెస్పిరేషన్ చేసినప్పుడు అది కూడా కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ప్లాంట్ ఏం చేస్తుంది, ఈ కార్బన్ డైఆక్సైడ్ని ప్లాంట్ తీసేసుకొని సో ప్లాంట్ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ప్లాంట్ మళ్ళీ ఎవరికి ఆక్సిజన్ని ఇస్తుందంట, ఎవరికి, ఫర్ బోత్ క్యాండిల్ అండ్ అట్ ద సేమ్ టైం ర్యాట్. సో క్యాండిల్ మండాలి అన్నా కూడా, కంబషన్ జరగాలి అన్నా కూడా ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్, రెస్పిరేషన్ జరగాలి అన్నా కూడా ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇంతకుముందు 2 కేసెస్లో కూడా ఆక్సిజన్ లేకుండే కాబట్టి క్యాండిల్ ఆరిపోయింది, ర్యాట్ సఫకేట్ అయిపోయింది. సో ఈ ప్లాంట్ ఎప్పుడైతే ప్లేస్ చేశారో సో దెర్ ఈజ్ సంథింగ్ ఎక్స్చేంజ్ అనేది జరిగింది. ఆ సంథింగ్ని అతను అప్పట్లో కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ అనేది ఇంకా డిస్కవర్ చేయలేరు, నేమ్స్ రాలేవు కాబట్టి ప్యూర్ ఇంప్యూర్ అని చెప్పడం స్టార్ట్ చేశాడు. సో మనం ఇంప్యూర్ చేస్తుంటే ఆ ఇంప్యూర్ ఎయిర్ని ప్లాంట్ తీసుకొని మళ్ళీ ప్యూర్ ఎయిర్ని ఇస్తే ఆ ప్యూర్ని యూటిలైజ్ చేసుకొని మనం బ్రతుకుతున్నాం. అలా ఎక్స్ప్లెనేషన్ అనేది జరిగిందన్నమాట. సో డిడ్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్? సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ హియర్? వాటర్, ఎయిర్. అండ్ నెక్స్ట్ sunlight is also playing an important role. ఓకే, సో సన్లైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది అనేసి ఒక యాక్టివిటీ చేసి ప్రూవ్ చేసుకున్నారు. సో ఈ యాక్టివిటీలో ఏం చేశారంటే దే హ్యాడ్ టుక్ అ స్టాండ్ ఆఫ్ ఆల్గే అండ్ ఈ స్టాండ్ ఆఫ్ ఆల్గేని తీసుకొని సన్లైట్ నుండి వచ్చే డిఫరెంట్ రేస్ని ఎక్స్పోజ్ చేసినప్పుడు ఈ ఆల్గే స్టాండ్లో ఉన్న ఇవి అన్నీ కూడా ఒక పర్టికులర్ కలర్కి క్రౌడ్ అయి ఉన్నాయంట. సో దాన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే దేర్ ఈజ్ సంథింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద కలర్ ఎట్ విచ్ ది లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ క్రౌడెడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అవి క్రౌడ్ అవ్వాలి అంటే దేర్ మస్ట్ బి సంథింగ్ ఇన్ దేర్ బాడీ విచ్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫర్ దెమ్. సో అది ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తూ వెళ్ళినప్పుడు చాలామంది సైంటిస్ట్ ఓకే దే హ్యాడ్ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సన్లైట్ అంటే ఆ పర్టికులర్ లైట్ని ఎలా అబ్జర్వ్ చేస్తున్నాయి అండ్ వాటి బాడీలో ఏది కారణం అనేది ట్రై చేస్తున్నప్పుడు అలా 1811లో ఓకే పెల్లెటర్ అండ్ కెవెంటో ఓకే దే హ్యాడ్ ఫౌండ్ వాట్ క్లోరోఫిల్ పిగ్మెంట్ అనే ఒక పిగ్మెంట్ని ఫైండ్ అవుట్ చేశారంట. ఏ ఇయర్లో? 1811. 2 persons పెల్లెటియర్ అండ్ కెవెంటో గుర్తుపెట్టుకోవాలి. సో దీనికంటే ముందు కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగాయి. ఓకే లైక్ పెల్లెటర్ అండ్ కెవెంటో వీళ్ళిద్దరు కూడా క్లోరోఫిల్ పిగ్మెంట్ని కనుక్కున్నారు. క్లోరోఫిల్ పిగ్మెంట్ అంటే ఈ పిగ్మెంట్ వల్లనే పిగ్మెంట్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్లోరోఫిల్ అనే వింటే ఉంటాము బట్ దీని మీనింగ్ ఏంటిదంటే క్లోరో అంటే గ్రీన్ కలర్, క్లోరో అంటే ఎస్ ఇట్ ఈస్ గ్రీన్ కలర్, ఫిల్ అంటే లీఫ్, ఫిల్ అంటే లీఫ్ అంటే ఆ లీఫ్ గ్రీన్ కలర్గా ఉండడానికి కారణం ఒక పిగ్మెంట్ కాబట్టి ఆ పిగ్మెంట్కి వాళ్ళు వెంటనే ఏం పేరు ఇచ్చేసారంటే క్లోరోఫిల్ పిగ్మెంట్ అని నేమ్ ఇచ్చేసారు. అది 1811లో. అండ్ నెక్స్ట్ 1883లో చూడండి ఆల్మోస్ట్ 8 centuries. ఓకే 1883లో జూలియస్ వాన్ సాక్ అనే ఇంకో పర్సన్, జూలియస్ వాన్ సాక్ అనే ఇంకో పర్సన్ హీ హ్యాడ్ సెడ్ దట్ ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది కంప్లీట్ లీఫ్లో ఉండకుండా ఏదో ఒక పార్ట్ లోపల ఒక ఆర్గనల్లో ఫిక్స్డ్గా అయి ఉంటున్నాయి అండ్ ఆ ఆర్గనల్ని మనం ఓకే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్ క్లోరోప్లాస్. దాన్ని మనం ఏమంటున్నాం క్లోరోప్లాస్. అయితే ఈ క్లోరోప్లాస్ని క్లియర్గా మనకు ఉన్నట్టుగా అంటే దాని స్ట్రక్చర్ మనకి ఇప్పుడు తెలుసు బట్ దాని స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలామంది సైంటిస్ట్ చాలా కష్టాలు పడి సో లాస్ట్కి ఒక పర్సన్ అతని పేరు వచ్చేసి డానియల్ ఇజ్రాయెల్ అర్నన్, డానియల్ ఐ అర్నన్ అని రాసింది మన టెక్స్ట్ బుక్లో. సో డానియల్ ఐ
Ireland in the year 1954. సో ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి మనకు, ఎందుకంటే ఎక్కువ కన్ఫ్యూజ్ చేసేది ఇయర్స్ తోటి. ఈవెన్ నౌ వీ ఆల్ పీపుల్ విల్ బీ కన్ఫ్యూజ్డ్ విత్ ద ఇయర్స్. 1954లో డానియల్ ఐ ఐర్లాండ్ అనే పర్సన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ హీ హ్యాడ్ బికేమ్ సక్సెస్ఫుల్ ఇన్ ఐసోలేటింగ్ ద క్లోరోప్లాస్ట్. ఎందుకంటే లీఫ్ అనేది మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడు సెల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం ఏంటిది, సెల్ లోపల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గనల్స్ ఉంటాయి అనేసి. ఎస్, సో ఇప్పుడు ఈ సెల్ని చూడడమే పెద్ద కష్టం అంటే అందులోపల ఉన్న ఆర్గనల్ని అది కూడా రప్చర్ కాకుండా దాని స్ట్రక్చర్ చూడాలంటే సో ఇట్ ఈస్ లిటిల్ బిట్ కష్టమే కదా, రైట్. చాలామంది పీపుల్ చాలా ట్రైస్ చేస్తూ చాలా అటెంప్ట్స్ చేస్తూ ఫెయిల్ అవుతూ అలా మనోడు వీని పేరేంటిది, డానియల్ ఐ ఐర్లాండ్ అనే పర్సన్, హీ బికేమ్ సక్సెస్ఫుల్ ఇన్ ఐసోలేటింగ్ ద క్లోరోప్లాస్ట్. అండ్ ఇతను ఆ స్ట్రక్చర్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. ఓకే, సో డిడ్ యూ అండర్స్టాండ్? అండ్ అంతకంటే ముందు క్వశ్చన్స్ అనేవి క్లోరోఫిల్ పిగ్మెంట్కి, అంటే క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉండడం వల్ల గ్రీన్ కలర్ ఉంటుంది అనేసి ఒక కాన్సెప్ట్ వచ్చింది కదా. ఇమీడియట్గా క్వశ్చన్స్ ఏమొచ్చాయంటే లైక్ ఫ్రాగ్ కూడా గ్రీన్లో ఉంటుంది, ప్యారెట్ కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది కదా. సో గ్రీన్ కలర్లో ఉండే అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేయొచ్చు కదా. ఓకే, సో ఆ అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఎందుకు ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేస్తారో, మరి ప్లాంట్స్ గ్రీన్లో ఉండి ఇవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయంటే, సో దట్ ఈస్ వాట్ ద డిఫరెన్స్. సో ఆల్ ఫ్రాక్ కానివ్వండి, ప్యారెట్ కానివ్వండి, అవి గ్రీన్ కలర్లో ఉన్నప్పటికీ కూడా వాటి బాడీ లోపల ఈ పిగ్మెంట్ అనేది లేదు. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్? ఈ పిగ్మెంట్ అనేది ఎక్కడ ఉంది, ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్సైడ్ ద ప్లాంట్స్ ఆర్ ద లివింగ్ ఆర్గానిజం విచ్ ఆర్ పర్ఫార్మింగ్ ఫోటోసింథసిస్. ఓకే, సో ఇవి ఫ్యాక్టర్స్. ఏమేమి ఫ్యాక్టర్స్ మనం డిస్కస్ చేసాం? వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ అఫెక్టింగ్ ద ఫోటోసింథసిస్. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద photosynthesis? They are, yes, water, air, sunlight and also chlorophyll pigment. Okay, so this is what very important about the factors which are affecting the photosynthesis. Right, we will be talking about very important concepts, activities గురించి డిస్కస్ చేద్దాం మనం ఇక్కడ. ఆల్ రైట్, సో ఈ యాక్టివిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకు ఫస్ట్ లెసన్లో. వీ విల్ బీ హ్యావింగ్ టోటల్ 4 to 5, 6 లాంగ్ ఆన్సర్స్ అనేవి ఉంటాయి. 6 యాక్టివిటీస్ అనుకుందాం వాటిని. ఈ 6 యాక్టివిటీస్లో ఖచ్చితంగా 1 యాక్టివిటీ విల్ బీ ఆస్క్డ్ ఫర్ యువర్ SA2 ఎగ్జామినేషన్. కాబట్టి సింపుల్గా ఇంకా ఈజీగా ఆన్సర్ ఇక్కడనే నేర్చుకునే విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో యాక్టివిటీ 1 ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఈ యాక్టివిటీ వచ్చేసి టెస్ట్ ఫర్ ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ అని ఉంటుంది టెక్స్ట్ బుక్లో. మనం రాసే కర్సివ్ హ్యాండ్ రైటింగ్కి అది సి రాసినా ఇలాగనే వెళ్ళిపోతుంది. కొంచెం మట్టుకు అలవాటు అవ్వాలి కదా. ఆల్ రైట్, లెట్స్ మేక్ దిస్ స్మాలర్. పర్ఫెక్ట్, రైట్. సో ఏదైనా సరే యాక్టివిటీ రాసేటప్పుడు మనం చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది వాటిని ప్రజెంటేషన్ ఎలా ప్రజెంట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు యాక్టివిటీ చేద్దాం, అలానే ఆన్సర్ కూడా రాసిద్దాం. సో యాక్టివిటీస్ని మనకు ఈ క్వశ్చన్ని మనకి ఎన్ని రకాలుగా అడుగుతారంటే ఇండైరెక్ట్గానే అడుగుతారు, డైరెక్ట్గా అడగడు మనకు. సో ఆ క్వశ్చన్ని ఒక 2-3 టైమ్స్ చదివి ఆ క్వశ్చన్ ఈ క్వశ్చనే అని అర్థం చేసుకునే కెపాసిటీ మనకు ఉండాలి. కాబట్టి బై హార్ట్ చేయడం అనేది ఆపేసేయండి. జస్ట్ రిమెంబర్, టెస్ట్ ఫర్ ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఒక టెస్ట్ చేస్తున్నాం అంతే కదా, రైట్. ఈ టెస్ట్ ఎందుకు చేస్తున్నాము, ప్లాంట్స్ ఆర్ లీఫ్ లోపల స్టార్చ్ ఉంది అని ప్రూవ్ చేయడం కోసం. సో ఈ క్వశ్చన్ ఎలా అంటాడంటే, ప్రూవ్ దట్ లీవ్స్ ఆఫ్ అ ప్లాంట్ ఆర్ ప్లాంట్స్ లీఫ్ కన్సిస్ట్ ఆఫ్ స్టార్చ్ ఇన్ ఇట్ అలా అడగొచ్చు. ఆర్ ప్రూవ్ దట్ స్టార్చ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఇలా అడగొచ్చు. ఓకే, ఎలా అడిగినా కూడా క్వశ్చన్ ఏంటిది,
దీని గురించి. కాబట్టి తిప్పి అడిగినా కూడా మనం ఆన్సర్ ఎప్పుడు రాయగలుగుతామంటే ఎప్పుడైతే ఒక కాన్సెప్ట్ మీద పర్ఫెక్ట్గా ఓకే మనకు అవగాహన అంటే అవేర్నెస్ అనేది ఉంటే కాబట్టి. సో ఇప్పుడు ఆ అవేర్నెస్ ఆ అవగాహన తీసుకొస్తాం. ఓకే రైట్. సో మనం యాక్టివిటీ రాసేటప్పుడు చాలా సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని రూల్స్ ఇవి మాత్రం రాశారనుకోండి మనకు 1 to 2 మార్క్స్ ఎటు పోవు, 1 మార్క్ or 2 మార్క్స్. యాక్టివిటీ నీకు రాలేదనుకుందాం, జస్ట్ అజ్యూమ్ నువ్వు చదవలేవు ఏ యాక్టివిటీ అయినా సరే, బట్ ప్రజెంటింగ్ టైంలో మనం రాయడం చాలా ఇంపార్టెంట్గా. ఫస్ట్ ఏం రాసుకోవాలంటే యూ హ్యావ్ టు రైట్ ఎయిమ్. ఏం రాసుకోవాలంటే ఏమంటున్నాడు అంటే దట్ ఎయిమ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ టు ద ఎయిమ్ విచ్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ ద ఇంగ్లీష్. ఇక్కడ ఏమంటే ఏంటిదంటే నీ వాట్ డూ యూ సే, నాకు తెలుగు అంత రాదు కానీ ఏమంటే సో వాట్ డూ యూ వాంట్ టు డూ హియర్, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అలా గుర్తుపెట్టుకోండి. సో ఎయిమ్ హియర్. ఓకే వాట్ ఈస్ యువర్ ఎయిమ్, ద సేమ్ క్వశ్చన్ని ఇక్కడ కాపీ చేసుకోవాలి. టెస్ట్ ఫర్ ప్రెజెన్స్ ఆఫ్ స్టార్స్ అని రాసుకోవచ్చు, లేదా టు ప్రూవ్ దాట్ టెస్ట్ ఈస్ ప్రజెంట్ ఇన్సైడ్ ద టెస్ట్ అంటున్నా, టు ప్రూవ్ దాట్ స్టార్చ్ ఈస్ ప్రజెంట్ ఇన్సైడ్ ద లీవ్స్. చలో రాసుకుందాం. టు ప్రూవ్ దాట్ starch is present inside లీవ్స్ లోపల స్టార్చ్ ఉంది అని ప్రూవ్ చేయడం మన ఏమి ఇక్కడ వచ్చేసిందా. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఆపరేటర్స్ రిక్వైర్డ్, ఆపరేటర్స్ అని రాయొచ్చు లేదా మెటీరియల్ రిక్వైర్డ్ అని రాయొచ్చు. సో ఎనీథింగ్ యూ కెన్ ఏబుల్ టు రైట్ హియర్. ఓకే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రూల్ ఏంటిదంటే ఈ ఎయిమ్ ఆపరేటర్స్ ప్రొసీజర్ ఏదైతే రాస్తున్నామో ఓకే సరే మీరు కన్ఫ్యూజ్ కావద్దు అనేసి నేను అలానే రాయడానికి ట్రై చేస్తాను. వాట్ డిడ్ ఐ మేడ్ హియర్, ఏం ఆపరేటర్స్ ఇవన్నీ కూడా ఒకే లైన్లో రావాలి అండ్ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా సిమిలర్గా అదే పాయింట్లో రావాలి. ఓకే సో ఎయిమ్ టు ప్రూవ్ దట్ స్టార్చ్ ఈస్ ప్రజెంట్ ఇన్సైడ్ ద లీఫ్ అండ్ ఆపరేటర్స్ ఆర్ మెటీరియల్ రిక్వైర్డ్. చూడండి బయోలో సింపుల్గా స్కోరింగ్ సబ్జెక్ట్ అని ఎందుకు అంటారంటే బయోలో డయాగ్రామ్స్ గుర్తుంటే కాన్సెప్ట్ మొత్తం వచ్చేస్తుంది. డయాగ్రామ్ ఒకటి దించేసి అందులో ఉన్న టాపిక్స్ మొత్తం రాసామనుకోండి ఆన్సర్ వచ్చేస్తుంది. సి హియర్ మనం ఇక్కడ ఏమేమి యూజ్ చేస్తామో అదే ఇక్కడ రాయాల్సి వస్తుంది. సో ఆపరేటర్స్ ఏమేమి యూజ్ చేస్తున్నాం ఆ టెక్స్ట్ ఇక్కడ డయాగ్రామ్లో ఏమేమి కనబడుతుంది చూడండి. సో వీఆర్ హ్యావింగ్ అ బర్నర్, ఏమేమి యూజ్ చేస్తున్నాము దాని గురించి ఇక్కడ రాస్తున్నాం. సో బర్నర్ అండ్ నెక్స్ట్ వీఆర్ టేకింగ్ అ బీకర్, asbestos stand, okay next ethanol అన్నాడు ఇక్కడ, బట్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ ఇట్ ఈస్ methylated spirit. సో ఐ విల్ బి రైటింగ్ ద సేమ్ methylated spirit అని ఉంది టెక్స్ట్ బుక్లో కాబట్టి రాద్దాం, ఎందుకంటే దే విల్ బి జడ్జింగ్ విత్ ద టెక్స్ట్ బుక్ పార్ట్. ఓకే సో methylated spirit, burner, beaker and also test tube. సో వైల్ యు ఆర్ రైటింగ్ ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్లో ఆర్ నార్మల్గా కొంతమంది క్వశ్చన్ బ్యాంక్స్ని యూజ్ చేస్తారు, బ్యాంక్స్ ఎస్. సో అందులో ఉన్నట్టుగా దిస్ ఈజ్ దట్ యాజ్ ఇట్ ఈస్ మగ్గప్ ఓకే యాజ్ ఇట్ ఈస్గా రాస్తారు. బట్ మన ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవ్వాలంటే డెఫినెట్లీ నీకు ఏది వస్తే అది రాయాలి. ఓకే సో లైక్ ఫ్రేమింగ్, ఇంగ్లీష్ సెంటెన్స్ ఫ్రేమ్ ఎప్పుడు అవుతుంది అంటే నీ ఓన్ నాలెడ్జ్ని యూటిలైజ్ చేస్తున్నప్పుడే కదా. సో డోంట్ గో బిహైండ్ ద మార్క్స్ కట్ అవుతాయన్న ఆలోచనలు వెళ్ళిపోవద్దు. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్. పోయి ఎస్ఏ2లో రాసేసి మా సార్ అట్లా రాయమన్నారంటే ఐ కెన్ నాట్ డూ ఎనీథింగ్ దేర్. సో రెగ్యులర్ ఎగ్జామ్స్ మనకు పెడుతున్నప్పుడు యూ ట్రై టు రైట్, బికాస్ మన సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటిదంటే మనం అలా కంటిన్యూస్గా తప్పులు చేస్తూ పోతేనే ఏమవుతుంది అక్కడ యూ విల్ బి బికమింగ్ పర్ఫెక్ట్. ఓకే సో డోంట్ రిగ్రెట్ ఫర్ ద మిస్టేక్స్, జస్ట్ ఫీల్ దట్ మిస్టేక్స్ విల్ బీ హెల్పింగ్ యూ టు షేప్ ఇన్ టు ఏ పర్ఫెక్ట్ పర్సన్.
ఓకే రైట్. మెథిలేటెడ్ స్పిరిట్, టెస్ట్ ట్యూబ్, బర్నర్, బీకర్, యాస్బెస్టాస్ అన్నీ యూజ్ చేసాం కదా. ఇంకేం మర్చిపోతున్నాం అంటే మెయిన్ పర్సన్, హీరో ఆఫ్ ద టెస్ట్, హూ ఈజ్ దట్? లీఫ్. అవునా? చికెన్ బిర్యానీ చేస్తున్నాం వితౌట్ ఆయిల్ అన్నమాట, అలానే రైట్. నెక్స్ట్ ఆల్సో యూ ఆర్ యూజింగ్ వాట్? అయోడిన్. సో ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు. ఎస్ ఆర్ నాట్? So let's write about the procedure now. సో ప్రొసీజర్ ఏం చేస్తాం ఇప్పుడు చూడండి. యాక్టివిటీ తెలియదు కదా, తెలియని వాళ్ళు ఇప్పుడు చూడండి. సో ఫస్ట్లీ యూ ఆర్ టేకింగ్ అ బీకర్. ఒక బీకర్ని తీసుకుంటున్నాం అండ్ ఆ బీకర్ లోపల వీఆర్ యాడింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్. మనం బీకర్ లోపల వాటర్ని యాడ్ చేస్తున్నాం అండ్ యూ ఆర్ ప్లేసింగ్ ఎ స్టాండ్ హియర్ అండ్ యూ ఆర్ టేకింగ్ ఎ బర్నర్. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే యూ ఆర్ బాయిలింగ్ ద వాటర్ని బాయిల్ చేస్తున్నాం. ఈ బాయిలింగ్ వాటర్ లోపల మనం లీఫ్ని యాడ్ చేస్తున్నాం. సి ఫస్ట్ పిక్చర్ అదే కదా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యు ఆర్ టేకింగ్ అ బీకర్, యాడింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ ఇట్, యు ఆర్ బాయిలింగ్ ద వాటర్ అండ్ యు ఆర్ యాడింగ్ ఎ లీఫ్ టు ద బాయిలింగ్ వాటర్. అలా బాయిల్ అవుతున్న వాటర్ లోపల కాసేపు లీఫ్ని యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఆ లీఫ్ని తీసి యు ఆర్ టేకింగ్ ఏ టెస్ట్ ట్యూబ్. ఒక టెస్ట్ ట్యూబ్ని తీసుకొని ఈ టెస్ట్ ట్యూబ్లో ఓకే యు ఆర్ యాడింగ్ ఓకే మెథిలేటెడ్ స్పిరిట్ ఆర్ ఇథెనాల్. టెక్స్ట్ బుక్లో ఉంది కదా, అదే రాద్దాం. ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నాం? మెథిలేటెడ్ స్పిరిట్. సో ఒక టెస్ట్ ట్యూబ్లో మెథిలేటెడ్ స్పిరిట్ని తీసుకొని ఇక్కడ బాయిల్ చేసిన ఆ లీవ్ని తీసి యు ఆర్ యాడింగ్ ఇట్ ఇన్సైడ్ ద ఓకే మెథిలేటెడ్ స్పిరిట్ కంటైనింగ్ ఇన్సైడ్ ద టెస్ట్ ట్యూబ్. ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ని తీసుకొని యు ఆర్ ప్లేసింగ్ ఇట్ ఇన్సైడ్ ద బాయిలింగ్ వాటర్ అగైన్. ఓకే బాయిల్ అవుతున్న ఆ వాటర్లో పెడుతున్నాం. ఓకే సీ హియర్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే మెథిలేటెడ్ స్పిరిట్ని డైరెక్ట్గా బాయిల్ చేయకూడదు, అర్థమవుతుందా? సో దట్స్ వై వాట్ వీ డిడ్ హియర్ ఓవర్ ఏ వాటర్ బాత్. అంటే బాయిలింగ్ వాటర్ యొక్క వేడికి మనం ఏం చేస్తున్నాము? మెథిలేటెడ్ స్పిరిట్ని కాస్త వార్మ్ చేస్తున్నాం. అలా వార్మ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు లీఫ్ లోపల ఉండే క్లోరోఫిల్ పిగ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది. Now the leaf which was in green color became colorless. చూడండి పిక్చర్లో క్లియర్గా చూపిస్తున్నారు కదా. Now it was clearly green initially, but after boiling, okay, after keeping over a bath in a methylated spirit, it became what? It became colorless. Now transfer this colorless leaf onto a petri dish. సో ఇక్కడ అతను ఏ దాంట్లోనో పెట్టింది మనకు తెలియదు, కానీ మన టెక్స్ట్ బుక్ ప్రకారం మనకు petri dish కూడా కావాలి. ఇక్కడ రాసుకుందాం. ఓకే వాట్ ఈస్ రిక్వైర్డ్ హియర్? petri dish. ఓకే రైట్. petri dish యాడ్ చేసాం కదా. సో petri dish లోపల మనం ఈ కలర్డ్ లీఫ్ని ప్లేస్ చేసేసి నౌ యు ఆర్ యాడింగ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ టింక్చర్ అయోడిన్. ఓకే సో ఈ టింక్చర్ అయోడిన్ని యాడ్ చేస్తున్నాం. అలా ఈ టింక్చర్ అయోడిన్ని యాడ్ చేసినప్పుడు ఎప్పుడైతే లీఫ్ అనేది ఏం జరుగుతుందంట, లీఫ్ ఈజ్ కంప్లీట్లీ టర్నింగ్ ఇన్ టు a blue black color. ఓకే కంప్లీట్ లీఫ్. సో లీఫ్ ఇలా లీఫ్ లోపల డ్రాప్స్ ఎప్పుడైతే యాడ్ చేసామో ఈ లీఫ్ కంప్లీట్గా ఏం జరిగిపోతుందంట, ఇట్ ఈస్ టర్నింగ్ ఇన్ టు ఓకే బ్లూ బ్లాక్ కలర్లో మారిపోతుందంట. సో ఇలా బ్లూ బ్లాక్ కలర్, డార్క్ బ్లూ కలర్లో ఇలా మారిపోతుందంట. అండ్ ఫ్రమ్ అవర్ ప్రీవియస్ క్లాసెస్ లైక్ 7th క్లాస్ నుండి బేసిక్ కామన్ సెన్స్ మనకు అది. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం ఏం నేర్చుకున్నాము అంటే ఏదైనా ఫుడ్ మెటీరియల్ అందులో స్టార్చ్ ఉందని మనం ఎలా ప్రూవ్ చేస్తామంటే ఒకవేళ అందులో మనం అయోడిన్ సొల్యూషన్ని యాడ్ చేసినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ టర్నింగ్ ఇన్ టు బ్లూ బ్లాక్ కలర్ దెన్ వీ సే దట్ ద లీఫ్ కన్సిస్ట్ ఆఫ్ స్టార్చ్ ఇన్ ఇట్. సో ఈ యాక్టివిటీలో మనం ఏం ప్రూవ్ చేసాం? ఇక్కడ స్టార్చ్ అనేది ఉంది అని ప్రూవ్ చేసాం. అర్థమవుతుందా కాన్సెప్ట్? ప్రొసీజర్ మొత్తం మన సొంత లాంగ్వేజ్లోనే రాసేసుకోవాలి. ఫస్ట్ సొంత లాంగ్వేజ్ అంటే బాహుబలి సినిమా రాసేయాలి రాయంట. ఓకే సో ఫస్ట్ ఏం చేసాం ఇక్కడ? యు ఆర్ టేకింగ్ అ బాయిలింగ్ వాటర్ ఇన్ ఏ బీకర్. ఓకే ఒక బీకర్లో వాటర్ తీసుకొని బాయిల్ చేస్తున్నాం అండ్ ఓవర్ దట్ బాయిలింగ్ వాటర్ యు ఆర్ ప్లేసింగ్ అ
లీఫ్, ఒక లీఫ్ని ప్లేస్ చేసి కాసేపు అందులో ఉడకబెట్టేసి దాని తర్వాత లేటర్ యూ ఆర్ రిమూవింగ్ ద లీఫ్ అండ్ ట్రాన్స్ఫరింగ్ ఇట్ ఇన్ టు ద టెస్ట్ ట్యూబ్ కంటైనింగ్ మెథిలేటెడ్ స్పిరిట్ అండ్ ప్లేసింగ్ ఇట్ ఓవర్ ఏ బాత్, okay, in the boiling water. So after some time you could able to observe that the leaf which was supposed to be in green color is turning into colorless because methylated spirit ఏం చేస్తుంది అక్కడ. why we are using methylated spirit ఇక్కడ వేరేది ఏదైనా యూస్ చేయొచ్చు కదా, బికాస్ మెథిలేటెడ్ స్పిరిట్ క్లోరోఫిల్ని అబ్సార్బ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే క్లోరోఫిల్ రిమూవ్ అవుతుందో గ్రీన్ కలర్ అనేది కలర్లెస్గా మారిపోతుంది. Okay, understand the concept. So when you are adding tincture iodine to it, you could able to observe that it is turning into blue black color. So observation కింద రావాలి. ఇదంతా ప్రొసీజర్ రాసేసాం కదా. నెక్స్ట్ యూ హావ్ టు రైట్ హియర్ అబ్జర్వేషన్. ఓకే, సో అబ్జర్వేషన్లో ఏం రాస్తున్నాము అంటే we have observed that when tincture iodine is added to the leaf, it had turned into blue black color. Okay, నెక్స్ట్ రిజల్ట్ రాసేసుకోవాలి. రిజల్ట్ ఏమొచ్చింది మనకు, పాస్ ఆ ఫెయిల్? ఎస్, టెస్ట్ పాస్ అయినామా ఫెయిల్? ఎస్, వీ హ్యావ్ ప్రూవ్డ్ దాట్ స్టార్చ్ ఈజ్ ప్రజెంట్ ఇన్సైడ్ ద లీఫ్. ఎందుకంటే బేసిక్ సెన్స్ తోటి చూసాం కదా, బ్లూ బ్లాక్ కలర్లో మారిపోయింది కాబట్టి ఇట్ షోస్ దాట్ ఓకే స్టార్చ్ ఈజ్ ప్రజెంట్ ఇన్సైడ్ ద లీఫ్. ఇదంతా రాశాక ఇంకొకటి రాయాలి. ఏంటది అంటే యూ హ్యావ్ టు రైట్ ప్రికాషన్స్. ఓకే, వాట్ ఈస్ ప్రికాషన్స్ హియర్? ప్రికాషన్స్ అంటే వైల్ యూ ఆర్ డూయింగ్ దిస్ యాక్టివిటీ యూ షుడ్ బీ కేర్ఫుల్. Okay, at sometimes because we are in laboratory, right, if you are careless sometimes your activity related concept ఏదైతే మనం యాక్టివిటీ చేస్తున్నామో సో దాని రిలేటెడ్ ఏదైతే మనకు రిజల్ట్ రావాల్సింది ఉంటుందో అది రాకపోవచ్చు. సో దాని గురించి మనం ఒక 2-3 ప్రికాషన్స్ ఇక్కడ రాసేసేయాలి. లాస్ట్ టైం SA1 ఎగ్జామ్లో చూస్తే కనుక ప్రికాషన్స్ ఎక్కువగా అడిగారు. ఎస్ ఆర్ నాట్? రైట్, ప్రికాషన్స్ని ఫోకస్ చేయండి. ఫస్ట్ ప్రికాషన్ ఏంటిదంటే బీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ ప్లేసింగ్ ద టెస్ట్ ట్యూబ్ ఇన్సైడ్ ద బాయిలింగ్ వాటర్. సో ఎలా కేర్ఫుల్గా ఉండాలంటే బీ కేర్ఫుల్ దట్ మెథిలేటెడ్ స్పిరిట్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్సైడ్ ద టెస్ట్ ట్యూబ్ షుడ్ నాట్ గెట్ మిక్స్డ్ విత్ ద వాటర్. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏం రాస్తారు ఇక్కడ అంటే వైల్ హోల్డింగ్ ఆల్ దీస్ థింగ్స్, సింపుల్గా మనకు బేసిక్గా మనకు ఏదైతే వస్తుందో అదే రాసేసేయండి, టెన్షన్ పడకండి. అక్కడ లెబొరేటరీలో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా అయితే ఉండాలి, గ్లౌజెస్ యూస్ చేస్తారు, ఇంకేం యూజ్ చేస్తారు, ఓకే, సో హ్యాండ్లింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారు వాటి గురించి రాసేస్తే సరిపోతుంది. సో ఇఫ్ యు ఆర్ రైటింగ్ దీస్ ఈ ప్రొసీజర్ ఈ వేలో ఎయిమ్, అపారటస్, ప్రొసీజర్, అబ్జర్వేషన్, రిజల్ట్స్, ప్రికాషన్స్ ఇవి రాశారనుకోండి 4 మార్క్స్లో 1 మార్క్ 1.5 మార్క్ దీనికే పడతాయి. అండ్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ దీస్ 2 థింగ్స్ క్వశ్చన్కి యాజ్ ఇట్ ఈస్ ఉంది అది రాసేస్తాం. తర్వాత అపారటస్ ఏమేమి ఉంటాయో అట్లీస్ట్ మనకు కొంచెం అన్న గుర్తుంటాయి కాబట్టి ఇఫ్ యు ఆర్ రైటింగ్ దట్ అండ్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ దిస్ దట్ అంటున్నాను కదా, ఇఫ్ యు ఆర్ రైటింగ్ దీస్ ఆల్ థింగ్స్ అండ్ ప్రొసీజర్ రాయగలిగితే లేదా ఈ పిక్చర్ని ఒకవేళ డయాగ్రామ్ డ్రా చేయగలిగితే యూ విల్ బి గెటింగ్ ఈజీలీ 2 to 2.5 3 మార్క్స్ వచ్చేస్తాయి. సో వాట్ ఐ సే ఈస్ ప్రతి ఒక్కరు అన్ని రాయగలుగుతారని చెప్పలేము, బట్ అటెంప్ట్ చేయడం అనేది మన బాధ్యత. సో నెవర్ లీవ్ ద ఆన్సర్, ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి, వచ్చింది రాయండి. ఓకే, రెస్ట్ ఈస్ ఓకే హిస్టరీ అనుకుందాం. ఓకే రైట్, సో ఈ యాక్టివిటీ అర్థమైపోయింది కదా అందరికీ కూడా. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ యాక్టివిటీ. ఓకే, సో నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి చాలా చాలా ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ ఇక్కడ. అండ్ అట్ ద సేమ్ టైం ఈ యాక్టివిటీ ఈ క్వశ్చన్స్ మాత్రం తిప్పి అడుగుతాడు. సో యాక్టివిటీ పేరు వచ్చేసి ఏంటిదంటే carbon dioxide is necessary for photosynthesis. Necessary for photosynthesis. ఓకే, సో ఈ యాక్టివిటీని కార్బన్ డైఆక్సైడ్ ఈస్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్ అంటాం. అండ్ అలానే ఈ యాక్టివిటీని మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటాం. మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. దీన్ని హాఫ్ లీఫ్ అని ఎందుకంటారు, ఫుల్ లీఫ్, హాఫ్ లీఫ్ ఎందుకంటారు అంటే వెయిట్ మనం యాక్టివిటీ చేసిన తర్వాత అర్థమవుతుంది. సో పేరేంటిది, మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. మనం ఒకటి రాస్తే బోర్డు మీద 10 పడుతున్నాయి, that too in different colors. We are not going to tolerate these all things. ఏంటి
చలో సో మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అన్నా కార్బన్ డైఆక్సైడ్ ఈస్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్ అన్నా కూడా ది సేమ్ ఎక్స్పెరిమెంట్ మనం సేమ్ చేస్తాం. సో ఈ ఎక్స్పెరిమెంట్ మనకి ఎందుకంటే ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఫోటోసింథసిస్లో కార్బన్ డైఆక్సైడ్ కూడా ఫోటోసింథసిస్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పాం కదా. సో ఈ యాక్టివిటీలో వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ దాట్ NaCe okay we are also going to prove that here కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది ఇక్కడ ఈ యాక్టివిటీ. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫోటోసింథసిస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేసి ప్రూవ్ చేయడం కోసం ఈ యాక్టివిటీని యూస్ చేస్తున్నాం మనం. సో యాక్టివిటీలో ఏం చేస్తున్నారో చూడండి. సో ఫస్ట్లీ యూ ఆర్ టేకింగ్ అ డీస్టార్చెడ్ ప్లాంట్. ఓకే, సో డీస్టార్చెడ్ ప్లాంట్ అంటే ఏంటిదంటే ఒక చెట్టును బాటర్ ప్లాంట్ని తీసుకుపోయి 2-3 రోజులు డార్క్ రూమ్లో కూర్చోబెట్టండి. ఓకే, వీ నో దాట్ ఇఫ్ ప్లాంట్ ఈస్ ఇన్సైడ్ ఏ డార్క్ రూమ్ ఇట్ కెనాట్ పర్ఫార్మ్ ఫోటోసింథసిస్. ఎందుకంటే ఫోటోసింథసిస్ జరగాలి అంటే సన్లైట్ కావాలి. అక్కడ సన్లైట్ ఇస్తలేము మనం, చక్కగా తీసుకొని వచ్చేసి ఒక డార్క్ రూమ్లో కూర్చోబెట్టేస్తున్నాం. సో డార్క్ రూమ్లో కూర్చోబెట్టినప్పుడు పాపం ఇది ఫోటోసింథసిస్ లైక్ పర్ఫామ్ చేయదు కాబట్టి, ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి అది స్టోర్ చేసుకున్న ఫుడ్ మెటీరియల్ని మొత్తం కూడా తినేస్తూ ఉంటుంది అండ్ లైక్ యూటిలైజ్ చేస్తూ ఉంటుంది. సో అలా యూటిలైజ్ చేస్తూ 3-4 డేస్ తర్వాత లోపల ఉన్న ఫుడ్ మొత్తం అయిపోతుంది కదా, ఇంకెన్ని రోజులు అని కూర్చుంటుంది అట్లనే. సో అలా కంప్లీట్ స్టార్చ్ అనేది రిమూవ్ అయిపోయింది కాబట్టి ఆ ప్లాంట్ని మనం ఏమంటున్నాం, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ డీస్టార్చ్డ్ ప్లాంట్. ఓకే, సో టు డూ దిస్ యాక్టివిటీ వీ రిక్వైర్డ్ అ డీస్టార్చ్డ్ ప్లాంట్. ఇంకా రెస్ట్ అంతా సేమ్ లైక్ అలానే రాయాలి. ఏం రాస్తాం. ఓకే, టు ప్రూవ్ దాట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఎయిమ్. సో వాట్ ఆర్ ద అపారటస్ రిక్వైర్డ్ హియర్? అపారటస్ ఏమేమి కావాలి? అపారటస్ మనకు కావాల్సిన అపారటస్ ఏంటిదంటే వీ నీడ్ అ పాటెడ్ ప్లాంట్. పాటెడ్ ప్లాంట్ అంటే అది కూడా ఎలాంటి పాటెడ్ ప్లాంట్ అంటే విచ్ ఈస్ హ్యావింగ్ బ్రాడ్ ఓకే సో లాంగ్ అండ్ నారో లీవ్స్ ఉండే విధంగా ఒక చెట్టుని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక పాటెడ్ ప్లాంట్ కావాలి. అలానే వీ నీడ్ అ బీకర్. ఓకే, మనకు ఒక బీకర్ కావాలి. అలానే వీ నీడ్ ఏ సొల్యూషన్, KOH సొల్యూషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ యాక్టివిటీ నుండి ఈ యాక్టివిటీ రాకపోయినా కూడా ఈ యాక్టివిటీ ఇంపార్టెంట్ అని గుర్తు చేస్తూ ప్రతిసారి ఎగ్జామ్లో అడిగే క్వశ్చనే KOH సొల్యూషన్. అదేంటిదో మళ్ళీ నేర్చుకుందాం. ఓకే, సో వీ రిక్వైర్డ్ అ పాటెడ్ ప్లాంట్, అ బీకర్ అండ్ KOH సొల్యూషన్. ఆల్సో రిక్వైర్డ్ అ స్ప్లిటెడ్ కార్క్. సో కార్క్ అంటే తెలుసు కదా, నార్మల్గా బాటిల్ క్లోజ్ చేయడానికి కార్క్ని యూజ్ చేస్తారు, వుడెన్ కార్క్. ఓకే, సో నౌ యూ ఆర్ టేకింగ్ అ స్ప్లిటెడ్ కార్క్. స్ప్లిట్ అంటే ఏంటిది? 2 పీసెస్. స్ప్లిట్ అయిపోయింది అంటాం కదా, అంటే 2 పీసెస్ అయిన పార్ట్ని స్ప్లిట్ అంటున్నాం. నౌ యూ ఆర్ టేకింగ్ అ స్ప్లిటెడ్ కార్క్. సో ఇది కాస్త ఇలా ఉంటుంది. ఓకే, స్ప్లిటెడ్ కార్క్ తీసుకుంటున్నాం, వాజ్లిన్ తీసుకుంటున్నాం అండ్ అగైన్ యూ ఆర్ టేకింగ్ వాట్? యూ ఆర్ ఆల్సో టేకింగ్ అయోడిన్ సొల్యూషన్. ఓకే, అయోడిన్ సొల్యూషన్ని తీసుకుంటున్నాం. సో రఫ్గా ఇక్కడ రాసేద్దాం. ఏం తీసుకుంటున్నాం ఇక్కడ? స్ప్లిటెడ్ కార్క్ and next you are taking what? KOH solution, beaker and also you are taking a potted plant, Vaseline. ఓకే, సో ఇవన్నీ తీసుకున్నాం. సో ఫస్ట్లీ ప్రొసీజర్లో ఏం చేస్తున్నామంట? ఫస్ట్లీ యూ ఆర్ టేకింగ్ అ డీస్టార్చెడ్ ప్లాంట్. ఒక డీస్టార్చెడ్ ప్లాంట్ని తీసుకుంటున్నాం. అండ్ నౌ టు దిస్ డీస్టార్చెడ్ ప్లాంట్ యూ ఆర్ సెలెక్టింగ్ అ పర్టికులర్ లీఫ్. ఒక లీఫ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. నౌ ఈ లీఫ్ అప్పర్ పార్ట్ అండ్ లోవర్ పార్ట్ సీ హియర్, ఈ విధంగా ఇది లీఫ్ అనుకుందాం. దిస్ ఇస్ మై హ్యాండ్, బట్ జస్ట్ అజ్యూమ్ దట్ ఇది ఒక లీఫ్ అనుకుంటే ఏమవుతుంది? నథింగ్ విత్ రైట్. నౌ యూ ఆర్ టేకింగ్ ఎ లీఫ్. ఒక కార్క్ని పైన ఫిక్స్ చేస్తున్నాం, ఇంకొక కార్క్ని కిందకి ఫిక్స్ చేస్తున్నాం. అలా ఈ లీఫ్ని ఏం చేస్తున్నామంట? యు ఆర్ ఇన్సర్టింగ్ ఇట్ ఇన్సైడ్ ద బీకర్. ఓకే, ఇన్సర్ట్ కూడా ఎలా చేశారు చూడండి. కంప్లీట్ ఇన్సర్ట్ చేశారా? నో, ఇక్కడనే గుర్తుపెట్టుకోవాలి. హాఫ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ ఈజ్ ఇన్సైడ్ ద బీకర్ అండ్ హాఫ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ ఈజ్ అవుట్ సైడ్ ద బీకర్.
అర్థమవుతుందా కాన్సెప్ట్? నౌ హాఫ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ ఈస్ ఇన్సైడ్ ద బీకర్ కంటైనింగ్ వాట్ అంటే బీకర్ లోపల ఏముంది అక్కడ బీకర్ కంటైనింగ్ అ సొల్యూషన్. ఈ సొల్యూషన్ పేరు ఏంటిది KOH సొల్యూషన్. KOHని మనం ఏమంటాం పొటాషియం హైడ్రాక్సైడ్. ఓకేనా? సో ఇలా పిక్చర్లో కనిపిస్తున్న విధంగా మనం దాన్ని ఫిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ లీఫ్ని తీసుకెళ్ళి యూ షుడ్ ప్లేస్ ఇన్సైడ్ ద సన్లైట్. సో సన్లైట్ కింద ప్లేస్ చేయాలి. సన్ రేస్ వస్తున్నాయి ఇట్లా పర్లే మనం గీసాం కాబట్టి సన్ ఎట్లనైనా గీయవచ్చు. ఓకే, సో ఇది సన్లైట్ నుండి రేస్ అనేవి ఇలా వస్తున్నాయి. సో ఇప్పుడు యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ ఒక 3 to 4 hours లేదా 4 to 5 hours ఈ సిచ్యువేషన్ అంటే ఇలాంటి అపారటస్ని అలానే ఫిక్స్ చేసేసుకొని 5 hours తర్వాత యూ షుడ్ కట్ ద లీఫ్. ఓకే, ఈ లీఫ్ని మనం ఏం చేయాలి అంట యూ షుడ్ కట్ దిస్ లీఫ్ అండ్ యూ షుడ్ చెక్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఎలా చేయాలని, మెథిలేటెడ్ స్పిరిట్ ఎవ్రీథింగ్ రైట్. అలా మనం ఎప్పుడైతే చెక్ చేస్తామో సో ఆఫ్టర్ చెక్కింగ్ యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ హాఫ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ విచ్ ఇస్ ప్రజెంట్ అవుట్ సైడ్ ద బీకర్కి బయట ఏదైతే లీఫ్ ఉంటుందో సో ఆ లీఫ్ ఏం జరిగిందంట ఇట్ ఈస్ టర్నింగ్ ఇన్ టు బ్లూ బ్లాక్ కలర్. చూడండి ఇక్కడ కలర్ ఎలా వచ్చింది. ఓకే, you could able to find the color of the leaf which is present outside the beaker. చూడండి beaker కి బయటనే ఉంది కదా. So this part is turning into blue black color and the remaining part which is present inside the beaker is not turning అంటే కలర్లెస్ గానే ఉంటుంది, అలానే ఉంటుంది. That shows that here starch is not formed. ఇక్కడ ఏముంది స్టార్చ్ అనేది ఫామ్ అవ్వలేదు ఇక్కడ. ఓకే, బట్ ఇక్కడ స్టార్చ్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఇప్పుడు అర్థమైందా హాఫ్ పార్ట్ కలర్ చేంజ్ అయింది, హాఫ్ పార్ట్ కలర్ చేంజ్ అవ్వలేదు. అందుకే దాన్ని ఏమంటున్నాము మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్, హాఫ్ లీఫ్. అర్థమైందా కాన్సెప్ట్? సరే, ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటిదంటే ఇక్కడ ఒకటే లీఫ్లో పైన స్టార్చ్ ఫామ్ అయింది, డౌన్ సైడ్ స్టార్చ్ అనేది ఫామ్ అవ్వలేదు. వై? బికాస్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ వీఆర్ యూజింగ్ KOH సొల్యూషన్. KOH సొల్యూషన్ యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే ఇట్ ఈస్ కంటిన్యూస్లీ అబ్జార్బింగ్ కార్బన్ డైఆక్సైడ్. ఏం అబ్జార్బ్ చేస్తుందంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. అయితే హాఫ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ ఏదైతే లోపల ఉందో ఇక్కడున్న పార్ట్ నుండి కార్బన్ డైఆక్సైడ్ని కంటిన్యూస్గా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ దానికి ఈ పార్ట్లో లీఫ్కి కార్బన్ డైఆక్సైడ్ దొరకలేదు కాబట్టి నౌ ఇట్ ఈస్ నాట్ టర్నింగ్ ఇన్ టు బ్లూ బ్లాక్ కలర్ ఆర్ ఇట్ కెనాట్ ఏబుల్ టు ప్రిపేర్ ఇట్స్ ఫుడ్ మెటీరియల్. ఏదైతే హాఫ్ పార్ట్ బయట ఉందో దానికి కార్బన్ డైఆక్సైడ్ దొరికింది కాబట్టి ఇట్ ప్రిపేర్ ద ఫుడ్ మెటీరియల్. సో ఈ ఎక్స్పెరిమెంట్ బట్టి మనకి ఏమర్థమైంది అంటే కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద photosynthesis. So we have proven that carbon dioxide is necessary for photosynthesis. Okay, understand the concept. So ఈ విధంగా మనకు తెలిసిన ప్రాసెస్, మనకు తెలిసిన లాంగ్వేజ్లో మనం సింపుల్గా ఇవన్నిటిని కూడా పాయింట్ వైజ్ రాసేస్తే సరిపోతుంది. సో ప్రొసీజర్ రాసేసాం. అబ్జర్వేషన్ ఏం చేసాము హాఫ్ పార్ట్ హ్యాడ్ టర్న్డ్ ఇంటూ బ్లూ బ్లాక్ కలర్, హాఫ్ పార్ట్ ఏదైతే బీకర్ లోపల ఉంటుందో అది మాత్రం టర్న్ అవ్వలేదు. నెక్స్ట్ రిజల్ట్ we have proven that carbon dioxide is necessary for photosynthesis. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే మనకు ప్రికాషన్స్. ఎందుకంటే ఎగ్జామ్ ఈజీ ఉందనుకోండి ప్రికాషన్స్ అని అడుగుతాడు, అయిపోయి. ఓకే, రైట్ సమ్ ప్రికాషన్స్ అంటే 2 marks ఇస్తాడు. వెరీ ఈజీ, 2 marks ప్రికాషన్స్ రాసే వస్తుంది కాబట్టి ప్రికాషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి ఒకే ప్రికాషన్స్ రాస్తా అంటే నడవదు. ఓకే, సీ హియర్ ఇక్కడ ప్రికాషన్స్ ఏం యూజ్ చేస్తాము అంటే you should be careful while you are placing the splitted cork. ఓకే, ఈ పార్ట్ మొత్తం టైట్గా ఉండాలి. ఎందుకంటే see ఈ పార్ట్ టైట్గా ఒకవేళ లేదనుకోండి యాక్టివిటీ అనేది కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే, బికాస్ బయట కూడా ఏమైపోతుందంట కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకునే ఛాన్స్. అండ్ నెక్స్ట్ థింగ్ బీ కేర్ఫుల్ దట్ హాఫ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్సైడ్ ద బీకర్ షుడ్ నాట్ టచ్ దిస్ KOH సొల్యూషన్. KOH సొల్యూషన్ని టచ్ చేయడు. టచ్ చేసి ఏమవుతుంది, టచ్ చేసి చూడండి ఒకసారి తెలుస్తుంది. ఏమవుతుందంటే సీ ఈ KOH సొల్యూషన్ ఎప్పుడైతే హాఫ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ని టచ్ అవుతుందో అప్పుడు దీని ప్రభావం అనేది బయట లీఫ్ మీద కూడా జరుగుతుంది. అలాంటప్పుడు మనకు కావాల్సినట్టు రాదన్నమాట. Okay, understand the concept. So that's why be careful that precautions same as some. Be careful that the leaf which has been placed with the help of splitted cork should be fixed tightly. Air tight ga undalante you should apply Vaseline.
ఓకే, అండ్ అలానే KOH సొల్యూషన్కి లీఫ్ అనేది టచ్ అవ్వకుండా ఉండాలి. సో బీ కేర్ఫుల్ దట్ లీఫ్ షుడ్ నాట్ టచ్ ద KOH సొల్యూషన్. ఓకే, ఇది రాస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ యాక్టివిటీ దట్ ఈస్ ఓకే, ఆక్సిజన్ ఈజ్ నెసెసరీ ఫర్ ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ టైంలో ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుందనేసి ప్రూవ్ చేస్తున్నాం అన్నమాట.